హలో గైస్, నా పేరు మహేంద్ర. వెంకట మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. చాలా నాళ్ళు అయిపోయింది కదా బిగ్ బాస్ గురించి మాట్లాడుకొని. అండ్ ఐపీఎల్ కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఐపీఎల్ వీడియోస్ ఇందులోనే చేయాలనుకున్నాను నేను. బట్ సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మన ట్రెండింగ్ ఛానల్లో పెట్టాను, కానీ దానికంటే ఇందులోనే కొంచెం బెటర్ అనిపిస్తుంది. సో ఐపీఎల్ వీడియోస్ కూడా వస్తాయి ఇక నుంచి కూడా. మళ్ళీ ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ వరల్డ్ కప్ టైంలో మళ్ళీ కలుద్దాం. క్రికెట్ది 2020 వరల్డ్ కప్ ఉంది కదా, అప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ వీడియో అయితే మాత్రం బిగ్ బాస్ కోసమే. అంటే చాలా నాళ్ళు అయిపోయింది బిగ్ బాస్ కోసం మాట్లాడుకోక. అండ్ అఫ్ కోర్స్ అమ్మా ఎప్పుడు పూర్తిగా మాట్లాడలేదు అనుకోండి, బట్ ఈసారి మాత్రం చెప్తున్నాను 100% పూర్తిగా రివ్యూస్ చేస్తానబ్బా. ఈ సీజన్ మాత్రం సీజన్ 8 మాత్రం అదైతే పక్కా. ఎందుకంటే ఈవెన్ ఆల్రెడీ నేను ఆదిరెడ్డి గారికి కానీ సీనుకి కానీ ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది, ఈ సీజన్ మాత్రం 100% పక్కా చేస్తానని. అండ్ పోయినసారి నేను ఎందుకు చేయలేకపోయానంటే లైవ్ చూడలేకపోయాను కదా. సో లైవ్ చూసిన వాళ్ళకి ఒక ఒపీనియన్ వస్తుంది, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఒక ఒపీనియన్ వస్తుంది. సో అది సెట్ కావట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఈసారి ఏంటంటే లైవ్కి సంబంధించి ప్లానింగ్లన్నీ కూడా చేసేసుకోవడం జరిగింది ఈసారి లైవ్ చూడడానికి. మొత్తం అంటే లైవ్ మొత్తాన్ని రికార్డ్ చేసుకొని మొత్తం చూడడానికి కావాల్సిన ప్లానింగ్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఈవెన్ నేను పడుకున్నప్పుడు కూడా లైవ్ రికార్డ్ అయ్యేటట్టుగా ఈసారి ప్లాన్ అయితే సెట్ చేసుకున్నా. అంటే ఈసారి మరి తప్పదు అనిపించింది. అంటే లైవ్ చూసే చేయాలి ఖచ్చితంగా. పోయిన సీజన్ ఇచ్చిన ఇంపాక్ట్ వల్ల ఈసారి ఖచ్చితంగా చాలామంది లైవ్ చూడడానికి ప్రియారిటీ ఇస్తారు. సో అందుకని ఈసారి నేను కూడా లైవ్ అయితే చూసి రివ్యూస్ చేయాలని డిసైడ్ అయ్యా. సో సీజన్ 8 మాత్రం 100% రివ్యూస్ అయితే ఉంటాయి. అండ్ అది కూడా లైవ్ చూసే ఉంటాయి. సో అదైతే మాత్రం పక్కా చెప్తా. సీజన్ 8 ఇది మహిదర్ రివ్యూస్కి రైటా కాదు, ఏదో ఏదో చెబుదాం అనుకున్నా, రావట్లేదులేండి, ఎందుకు వదిలేసండి. కానీ సో బేసిక్గా ఈ టాపిక్ ఏంటంటే చాలామంది ఇప్పుడు కాదు, ఒక 1 మంత్ నుంచి ఒకరిద్దరు అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక ముగ్గురు నలుగురు అలా అడుగుతూ వచ్చారు. అంటే ఓటీటీ బిగ్ బాస్ ఎందుకు ఉండట్లేదు, అండ్ మెయిన్ బిగ్ బాస్ గురించి ఏమైనా అప్డేట్లు ఉన్నాయా, అది ఎర్లీగా స్టార్ట్ అవుతుందా లేదంటే సేమ్ టైమింగ్సా. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. సో వాటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. బేసిక్గా బిగ్ బాస్ ఓటీటీ 2 అయితే లేదు, అది మనకి క్లారిటీ వచ్చేసింది. సో ఓటీటీ 2 అనేది ఎందుకు లేదు అనే దానికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటీటీ 1 పెట్టిన తర్వాత ఆ సీజన్ 6 ఫ్లాప్ అయింది కదా. సో అందుకని స్టార్మా వాళ్ళు అయితే మాత్రం ఈ ఓటీటీ సీజన్ని కండక్ట్ చేయడానికి రెడీగా లేరు. అయితే స్టార్మా వాళ్ళు రెడీగా లేరు, కానీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఓటీటీ సీజన్ పెడతారని. అంటే వీళ్ళకంటూ ఒక స్పెషల్ కంటెంట్ ఉండాలి కదా. ఇప్పుడు మెయిన్ బిగ్ బాస్ సీజన్ అనుకోండి, అది టీవీలోని వస్తుంది, ఇటు వీళ్ళకి వస్తుంది. సో అది వీళ్ళ ఏమంటారు, వీళ్ళ డెడికేటెడ్ కంటెంట్ కింద చెప్పుకోవడానికి లేదు కదా హాట్స్టార్ వాళ్ళకి. సో అందుకని హాట్స్టార్ వాళ్ళు ఏంటంటే ఓటీటీ సీజన్ కావాలని కోరుకుంటున్నారు, కానీ స్టార్మా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టీవీ సీజన్ హిట్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. మరి లాస్ట్ సీజన్ చాలా బాగా హిట్ అయింది, మరి అందుకని ఇంకా వాళ్ళు ఏంటంటే ఓటీటీ పెట్టకుండా డైరెక్ట్గా టీవీ సీజనే పెడదామనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళైతే ఉన్నారు. సో ఆ బేసిస్ మీదే స్టార్మా వాళ్ళు అసలు ఎంకరేజ్ చేయట్లేదు. పోనీ స్టార్మా వాళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు సరే, పోనీ వీళ్ళంతటా వీళ్ళు కండక్ట్ చేసుకోగలరా అంటే అది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే వీళ్ళ దగ్గర సెలక్షన్ టీం లేదు, ఆ తర్వాత ఆర్టిస్టులను కోఆర్డినేట్ చేయడానికి కావాల్సినంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అండమాల్ షైన్ కూడా ఇద్దరి మాట వినాల్సి ఉంటుంది. స్టార్మా చెప్పింది వినాలి, వీళ్ళు చెప్పింది వినాలి, వాళ్ళకి ఏమనిపిస్తే అది చేయాలి లాస్ట్కి. స్టార్మా వాళ్ళు ఏంటి, మీ టీవీ సీజన్ మీద ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, మరి మనకి బ్రాండ్స్ అవి ఎక్కువ వస్తాయి, ఇంకా ఆటోమేటిక్గా మరి ఇదే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మరి ఇంకా ఇది వర్కౌట్ అవ్వాలంటే అది ఉండకూడదు, కాబట్టి అది వద్దని చెప్పి స్టార్మా వాళ్ళు. లేదు మరి బేసిక్గా టీవీ సీజన్ అయినా అంతలా హిట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఓటీటీ, అంటే హాట్స్టార్కి అంత రీచ్ రావడం వల్ల, హాట్స్టార్ పీపుల్లోకి ఎక్కువ వెళ్ళడం వల్ల దానిలో ఉంటున్న బిగ్ బాస్ కూడా అంత బాగా కనెక్ట్ అయ్యింది. సో అది కూడా ఒక రీజనే కదా అని చెప్తున్నారు. అంటే అది కూడా ఒక వాస్తవమే. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కానీ, కంటెంట్ కానీ, మీమ్స్ కానీ అవన్నీ కూడా క్రియేట్ అవుతుందంటే హాట్స్టార్ వల్లే. హాట్స్టార్కి ఎక్కువగా రీచ్ ఉండడం వల్ల. ఇప్పుడు అదే బిగ్ బాస్ కనుక ఏ ఆహాలోనో లేదా జీ5లోనో టెలికాస్ట్ అవుతుంది అనుకోండి, అవదు కదా, ఇంత రీచ్ రాదు కదా. సో హాట్స్టార్ మాత్రమే అవుతుంది కాబట్టి డెఫినెట్గా అదైతే యూనో వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక పాయింట్ ఉన్నట్టే. బట్ అలాగని చెప్పి కంప్లీట్గా ఒక సీజన్ పెడితే ఒక సంవత్సరానికి 2 బిగ్ బాస్ సీజన్లు వస్తే అది బిస్కెట్ అవుతుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్మా వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో అది మ్యాటర్. సో అందుకని వాళ్ళైతే ఎంకరేజ్ చేయట్లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండమాల్ షైన్ వాళ్ళు కొత్తగా ఒక స్టూడియో కట్టే ప్లాన్లో ఉన్నారు. అంటే ఓన్లీ డెడికేటెడ్ టు బిగ్ బాస్.
బేసిక్గా ఇది అన్నపూర్ణ స్టూడియో కదా. అన్నపూర్ణ స్టూడియోతో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ నెంబర్ 1 ఏంటంటే అది ఆ స్టూడియో వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సి రావడం. అండ్ ఒకసారి సెట్ ఏస్తారా, మళ్ళీ ఆ తర్వాత మొత్తం పీకేయాల్సి రావడం. ఎందుకంటే 3 నెలలు, 4 నెలలు ఉంటది మహా అయితే. 105 రోజులంటే 3.5 నెలలు ఉంటది. సో, దానికి ముందో కొద్ది రోజులు, తర్వాత కొద్ది రోజులు అలాగ ఉంటది. అంతే మహా అయితే. సో, 4 నెలల పాటు దాన్ని వాడడం జరుగుతది. సో, అంతే. ఆ తర్వాత మళ్ళీ వాడరు కదా. సో, అందుకని దాన్ని తీసేసి అక్కడ ఇంకోటి ఏదైనా వర్క్ చేసుకుంటారు. నార్మల్ అక్కడ వాల్స్ అవన్నీ నార్మల్‌గానే ఉంటాయి. వాటి పైన రూఫ్ ఏదైతే ఉంటదో అది నార్మల్‌గా ఉంటది. సో, దాని మధ్యలో ఉన్న సెట్ మొత్తాన్ని కూడా పీకేసి మళ్ళీ వేరే ఏవో సెట్‌లేసుకోవడానికి ఇచ్చేస్తుంటారు ఈ గ్యాప్‌లో. సో, మళ్ళీ మళ్ళీ కన్‌స్ట్రక్ట్ జేసుకోవాలి. మళ్ళీ కొత్తగా డిజైనింగ్‌లు, ప్లానింగ్‌లు అన్నీ జేసుకోవాలి. దానికి బడ్జెట్ ఎక్కువవుతుంది. సో, అదే ఒకవేళ వాళ్ళ ఓన్ స్టూడియో అయినట్టయితే ఇంకాళ్ళు పీకక్కర్లే కదా. అంటే ఇక్కడ గూడా పీకకుండా చూసుకోవచ్చు. కాతే వాడని 6 నెలలకు గూడా రెంట్ కట్టాల్సుంటది. అది ప్రాబ్లమ్ కదా. సో, అందుకని వాళ్ళ ఓన్ స్టూడియో ఒకటి కట్టేసుకొని, దాంట్లో ఒక బిగ్ బాస్ సెట్టేసేసి, ఇంక దాన్ని ఎప్పుడూ తీయాల్సిన అవసరం లేకుండా అలా ఉంచేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. కొన్ని రూమ్స్ గూడా. అంటే వస్తారు కదా గెస్ట్‌లు. ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, గెస్ట్‌లొస్తారు. వీళ్ళందరికీ మరి రూమ్స్ కావాలి కదా. వాళ్ళు స్టే చేయడానికి, రెడీ అవ్వడానికి అన్నిటికి కూడా. సో, వాటి గురించి కొన్ని రూమ్స్ అవన్నీ కూడా కన్‌స్ట్రక్ట్ చేసుకొని, అలా ఒక ఓన్ స్టూడియో ఒకటి చిన్నది కట్టుకుందాం అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ నడుస్తుందని కూడా టాకు. మరి ఎక్కడంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్‌గూడ దగ్గరలో. అది ఊరిచి చివర అది. ఇక్కడ గాదు. సో, మనకి దీంతో రెండో ప్రాబ్లమ్ ఏంటంటే, ఇందాక 2 ప్రాబ్లమ్స్ అన్నా కదా. రెండో ప్రాబ్లమ్ ఏంటంటే, పూర్తయిపోయిన తర్వాత అందరిని బయటకి వదులుతారు కదా. ఆ లాస్ట్ 5 పీపుల్‌ని అండ్ వచ్చిన వాళ్ళందరిని బయటకి వదులుతారు కదా. అలా వదిలినప్పుడు ఇది సిటీ సెంటర్, హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ అయిపోవడం వల్ల కృష్ణానగర్ అనేది మరి చాలా అందరికి దగ్గరగా ఉండే ఏరియా. సో, యూసఫ్‌గూడ, కృష్ణానగరు, రేహమత్ నగరు, ఆ తర్వాత శ్రీనగర్ కాలనీ, మొత్తం అమీర్‌పేట, మైత్రివనం ఆ ఏరియాల నుంచి ఉన్న స్టూడెంట్స్ గానీ, వేరే వాళ్ళు గానీ అందరూ వచ్చేస్తారు అక్కడికి. సో, అదే నానక్రామ్‌గూడ దగ్గరలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనుకోని ఎవరు రారు అక్కడికి. రావడానికి కూడా అవ్వదది. సో, దానికోసం ఆటోలేసుకొని లేదంటే కార్‌లేసుకొని, బైక్‌లేసుకొని అక్కడి దాకా రాలేరు కదా. సో, వాళ్ళు వదిలినప్పుడు క్రౌడ్ ప్రాబ్లమ్ ఉంటది గదా. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గరైతే. అక్కడైతే ఆ ప్రాబ్లమ్ కూడా ఉండదు కాబట్టి, అక్కడ కట్టే ఆలోచనలైతే ఉన్నారనమాట. సో, అది పూర్తయిపోతే ఏమనుకుంటున్నారు, సరే ఈ 6 నెలల పాటు ఇది నడుస్తది. తర్వాత మిగతా టైంలో ఓటీటీ సీజన్ నడిపించుకోవచ్చు అనే ప్లాన్‌లో అయితే ఉన్నారు. సో, అది ఎప్పుడు పూర్తయితే ఇంక అప్పుడు మాక్సిమం నడిచే అవకాశాలైతే ఉన్నాయి. కాపోతే అప్పుడు కూడా స్టార్ మా వాళ్ళు సపోర్ట్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే స్టార్ మా వాళ్ళేంటి ఈ గ్యాప్‌లో ఈ 'నీతోనే డాన్సు' ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్‌లు పెడుతున్నారు. సో, ఉన్న ఆర్టిస్టులని ఇక్కడ బిజీ చేసేస్తున్నారు. సో, ఓటీటీ సీజన్‌కి కంటెస్టెంట్లు దొరకనీయకుండా అదో ప్రాబ్లమ్ అవుతుంది. సో, అప్పుడు వీళ్ళేంటంటే ఓన్‌గా ఒక టీమ్‌ని పెట్టుకొని మాక్సిమం సోషల్ మీడియా పీపుల్‌నే తీసుకోవాల్సి ఉంటదప్పుడు ఓటీటీకి. సో, ఇంక మరి అది కూడా ఒక పాయింట్ కింద కన్సిడరేషన్‌లో ఉంది. అప్పుడు హాట్‌స్టార్ వాళ్ళు అంత మేనేజ్ చేయగలరా? ఒక సెపరేట్ టీమ్‌ని పెట్టినప్పటికి కూడా. అంటే స్టార్ మా కంటే ఎప్పటినుంచో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు బానే. సో, మరింక వాళ్ళు చేయగలుగుతారా లేదా? ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా తిరుగుతా ఉంటాయి కదా. సో, అది ఇక్కడ మేజర్ ఇష్యూ అనమాట. సో, అందుకు వాళ్ళైతే చేయట్లేదు. బట్ ఎనీహౌ ఓన్ స్టూడియో కట్టేసిన తర్వాత ఎండమాల్ వాళ్ళు అప్పుడింక నాకు తెలిసి ఓటీటీ సీజన్ వచ్చే అవకాశం అయితే ఉంటది. నెక్స్ట్ ఇయర్ కూడా ఉండకపోవచ్చు. సీజన్ 2 నెక్స్ట్ ఇయర్ కూడా ఉండకపోవచ్చు మాక్సిమం. ఆ నెక్స్ట్ ఇయర్ మాత్రమే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే అప్పటికి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఈ గ్యాప్‌లో ఇంకో పంచాయతీ నడుస్తుంది. అదేంటి తెలుసా? కన్నడ బిగ్ బాస్ ఉంది కదా. అది కూడా మరి ఎండమాల్ షైనే కదా ప్రొడ్యూసర్ మొత్తం అన్నిటికి కూడా. అయితే ఎండమాల్ షైనోళ్ళు కన్నడ బిగ్ బాస్‌ని తెలుగు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కన్నడ బిగ్ బాస్‌ని ఇక్కడ కండక్ట్ చేద్దామని చూస్తున్నారట. అంటే ఓన్ స్టూడియో కదా ఇంకా. ఏముంది కన్నడ ఆర్టిస్టులు వచ్చేస్తారు ఇక్కడికి. ఒక 2, 3 రోజుల ముందు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. షూటింగ్‌లు ఇక్కడే నడుస్తాయి. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎళ్ళిపోతారు. అలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. ఒకవేళ అలా చేసినట్టయితే మళ్ళీ ఓటీటీ అవ్వదు కదా. సో, ఇదే డిస్కషన్ నడుస్తుంది ఇంకా ప్రస్తుతానికి. సో, అందువల్ల ఏంటంటే ఒక క్లారిటీ అయితే లేదు. ఆ స్టూడియో పూర్తయిన తర్వాత ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అండ్ ఫైనల్‌గా అప్పుడు మాత్రం మనకు ఓటీటీ సీజన్ 2 వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. సో, అది మ్యాటర్ అనమాట. మరింక అప్పటి వరకు మనకి ఎటువంటి క్లారిటీ అయితే రాదు. అండ్ ఓటీటీ సీజన్ 2 కూడా రాదు మనకి అప్పటి వరకు. మరి ఇది పరిస్థితి అనమాట. కాకపోతే అంటే ఓటీటీ సీజన్ 2 వల్ల మనకి ఏదైనా అడ్వాంటేజ్ వచ్చిందంటే లైవ్ అప్పుడే కదా స్టార్ట్ చేసింది. సో, ఇంకా అది బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. దానివల్ల మనకి ఏదైనా ఒకటి పనికొచ్చిందంటే అదే. ఎందుకంటే లాస్ట్ సీజన్‌లో ఆ లైవ్ బాగా క్లిక్ అయింది కాబట్టి. అది మ్యాటర్ అనమాట. సో, ఓటీటీ సీజన్ 2 పరిస్థితి అయితే ఇది. సో, సీజన్ 2 మీకు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తదని గ్యారంటీ అయితే లేదు. నమ్మకాలు, ఆశలు పెట్టుకోవద్దు. సో, అది పరిస్థితి. తర్వాత ఆహ్, మెయిన్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? బేసిక్‌గా ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. ఏమనంటే ఈసారి సీజన్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వబోతుంది. జూలై ఎండింగ్‌లో ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ అయిపోతుంది అనే కైండ్ ఆఫ్ కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. బట్ లేదు, అది వాస్తవం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు అసలు ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఆ 'నీతోనే డాన్స్ 2.0' నడుస్తుంది కదా.
సో దాంతోనే బిజీగా ఉన్నారు స్టార్ మా టీం అంతా కూడా. దీంట్లో వాళ్ళే దాంట్లో కూడా ఉంటారనమాట. దీని బిగ్ బాస్కి ఎవరైతే మేనేజర్స్ ఉంటారో, రిలేషన్షిప్ మేనేజర్స్ ఆర్ఎంలు, వాళ్ళే. అంటే వాళ్ళు ఆర్ఎంలు కాదు, మనం ఆ పేరు పెట్టుకుందాం. అంటే కొంచెం డిగ్నిఫైడ్గా ప్రొఫెషనల్గా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళే దానికి కూడా పనిచేస్తారు. నీతోనే డ్యాన్స్ 2.0 కూడా. అంటే లైక్ ఆర్టిస్ట్ని కోఆర్డినేట్ చేయడం, అమౌంట్స్ చూసుకోవడం అన్నీ వాళ్ళే. సో ఆబ్వియస్లీ మరి ఇంకా వాళ్ళు ఆ షో మీద ఫోకస్లో ఉన్నారు ప్రస్తుతానికి. అది ఎప్పుడైతే పూర్తవుతుందో నాకు తెలిసి మే ఎండింగ్, ఏప్రిల్ మే స్టార్టింగ్లోనే ఎప్పుడో పూర్తయిపోద్ది. అది పూర్తయిపోయిన తర్వాత ఇంకా ఆర్టిస్టుల సెలక్షన్ మీద ఫోకస్ అవుతుంది. ఒక 500 పేర్లు వస్తాయి వాళ్ళ దాకా. ఆ 500 నుంచి ఫిల్టర్ చేసి 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 కాచి వడపోసి మొత్తం అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఒక 20 మంది సెలెక్ట్ అవుతారు. అండ్ పోయినసారిలాగా కంపు కంపు ఐడియాలన్నీ ఇచ్చారనుకోండి, అంటే గ్రాండ్ లాంచ్ 2.0 అని చెప్పి ముందు 14 మందిని, తర్వాత 5గురిని పంపడం, ఇట్లాంటివి చేస్తే మళ్ళీ వరస్ట్గా ఉంటుంది. అలా కాకుండా ఈసారి డైరెక్ట్గా అందరినీ ఒకటేసారి పంపేస్తేనే బెటర్ నన్ను అడిగితే మాత్రం. సో ఇంకా లెట్స్ సీ ఏమవుతుంది అనేది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇదే పరిస్థితి. అండ్ సెప్టెంబర్ 8వ తారీఖున స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదంటే సెప్టెంబర్ 1 స్టార్ట్ చేయొచ్చు. కానీ బేసిక్‌గా వీళ్ళకి ఏంటంటే ఆ ఎండింగ్ అనేది కావాల్సి ఉంటది. ఎందుకంటే వీళ్ళు రెయినీ సీజన్‌లో ఎక్కువ పెట్టలేరు వీళ్ళు. అంటే రెయినీ సీజన్‌లో ఉండకూడదనే కోరుకుంటారు. ఇంకా చలికాలం అయినా పర్లేదు వీళ్ళకి. ప్రాబ్లమ్ లేదు. కావాలంటే ఏసీ టెంపరేచర్ తగ్గించేస్తారు. కానీ వర్షాకాలంలో పడితే ఏంటంటే టాస్క్‌లు ప్రాబ్లమ్ అయిపోతాయి కదా! అసలే హైదరాబాద్‌కి వర్షాకాలంలో బానే పడతాయి వర్షాలు. సో అందుకు ఇంకా దానివల్ల వాళ్ళు కొంచెం ఇంకా వీలైతే ఆ వర్షాకాలం తొందరగా దాటాకే చేద్దాం అనుకుంటారు తప్ప లోపు అనైతే అనుకోరు. సో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అయితే 1 తారీఖు పడ్డది ఫస్ట్ సండే అయితే. అండ్ సెకండ్ సండే అయితే 8 తారీఖు పడ్డది. సో మాక్సిమం సెకండ్ సండే నుంచే స్టార్ట్ అయ్యే అవకాశాలయితే ఉన్నాయి సెప్టెంబర్. అది మరి పరిస్థితి. మాక్సిమం 105 డేసే ఉంటది. అంతకు మించి వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయలేరు. ఎందుకంటే లాస్ట్ టైమ్ అంత హిట్ అయిన సీజన్‌నే వాళ్ళు ఎక్స్‌టెండ్ చేయలేదు. సో ఐ డోంట్ థింక్ సో దే విల్ ఎక్స్‌టెండ్. సో 105 డేసే ఇంకా ఫిక్స్ ఇంకా. సీజన్ 2 ఒకటే అనుకుంటా బాగా ఎక్స్‌టెండ్ చేశారది. అది. అంతే. అది మ్యాటరు. సో అది గైస్. మీరేమనుకుంటున్నారు? సో 2 బిగ్ బాస్‌లు ఉండడం కరెక్ట్ అనుకుంటున్నారా? అంటే మెయిన్ బిగ్ బాస్, ఓటీటీ బిగ్ బాస్ ఈ 2 ఉండడం కరెక్ట్ అనుకుంటున్నారా? లేదంటే ఏదో ఒకటే ఉండాలనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ యూ నో 2 ఉన్నట్టయితే రెండిటిని హాట్‌స్టార్‌లోనే చూస్తారా? లేదంటే ఒకటి మాత్రమే హాట్‌స్టార్‌లో చూసి ఒకటి టీవీలో చూస్తారా? ఏంటనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో లెట్స్ సీ. నాకైతే మాత్రం 2 చూస్తా. కాకపోతే కొంచెం ఇబ్బందవుతది. అంటే ఏదో ఒక దాని మీద, అంటే ఓటీటీ బిగ్ బాస్ మీద నాకు తెలిసి పూర్తిగా ఫోకస్ చేయలేము. మెయిన్ బిగ్ బాస్ మీద బాగా ఫోకస్ చేసి దీని మీద సరిగ్గా చేయలేమేమో అనిపిస్తది. 2 ఉంటే. సరిగ్గా చూడలేమేమో అనిపిస్తుంది నాకైతే. బట్ ఎనీహౌ 2 ఉన్నా కూడా చూస్తాను నేనైతే మాత్రం. అది నాకైతే అనిపించిన విషయం. సో మరి మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిలి. మా అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక నుంచి ఐపీఎల్ వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానెల్‌లోనే పోస్ట్ చేస్తా. మళ్ళీ ఎలాగ మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిన వరకు ఏ కంటెంట్ లేదు కదా! సో ఐపీఎల్ వీడియోస్ ఇందులోనే పోస్ట్ చేయడం జరుగుతది. సో అప్పుడు వాటిని చూసి వాటి గురించి మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.